హాయ్ గాయ్స్, హలో. మీలో ఎంతమంది పూరీ లవర్సో కామెంట్ చేసేసేయండి. మా ఇంట్లో అయితే మా ఇద్దరు పిల్లలు కూడా పూరీ లవర్సే. ఇంకా వాళ్ళకి పూరీ ఉంటే చాలు. మా పెద్దోడికైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఇంకా నైట్ డిన్నర్ వరకు కూడా పూరీ పెడితే చాలు, వాడికి ఇంకేం అవసరం లేదు, అంత ఇష్టం వాడికి. అయితే ఈ పూరీలు సాఫ్ట్గా నీట్గా పొంగుతూ రావాలంటే నాకు తెలిసిన చిన్న ట్రిక్ నేను చెప్తాను. ఇందులో పిండి కలిపేటప్పుడే కొద్దిగా పాలు, కొద్దిగా పంచదార యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వండి పిండి. తర్వాత పూరీలుగా పాముకొని ఇంకా నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. నీట్గా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు, కానీ నేను యూజ్ చేసే ప్రాసెస్ ఇది. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను. మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అయితే అసలు పూరీల్లాగా వచ్చేవి కాదు, నేను చేస్తే అప్పడాలు అయ్యేవి అవి. కానీ అలాగలా నేర్చుకున్నాను యూట్యూబ్లో చూసి. కొంతమంది కొన్ని ట్రిక్స్ చెప్తే ఇంకా వాటిని యూజ్ చేసి కొన్ని ఫెయిల్ అవ్వడం, ఇలా మొత్తానికైతే లాస్ట్కి ఈ ట్రిక్ మాత్రం నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇంకా పూరీలో ఒక బెస్ట్ కాంబినేషన్ అంటే ఇంకా బఠానీ ఆలు గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేసేయండి.